హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మార్చి 8వ తేదీన 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు అయితే ఆ పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారండి. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం ఉందండి. ఆ రోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి. ఆ వీడియో పెట్టిన తర్వాత కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని కూడా చాలామంది అడుగుతున్నారు. వివరాలు చెప్పండి అని చెప్పని నెక్స్ట్ వీడియోలో అని చెప్పని అడిగారు. దానికోసమని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద అర్హులు ఎవరు అంటే 18 సంవత్సరాలు నిండిన మహిళలు పెళ్ళయి వాళ్ళకి రేషన్ కార్డు కలిగి ఉండాలండి. అప్పుడైతేనే వాళ్ళు అర్హులండి. గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యి పెన్షన్స్ తీసుకుంటున్న వారు, గవర్నమెంట్ జాబ్ చేసేవారు, అందులోనూ ఈ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనర్హులేనండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఇక రేషన్ కార్డు ఒకటి ఉండాలి కంపల్సరీగా. వాళ్ళకైతే వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఇకపోతే ఈ పథకాన్ని మాత్రం పక్కాగా రేపు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి 2500 స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మొన్న నేను వీడియోలో పెట్టానండి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో చూడండి. ఆ వీడియో ద్వారా కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు కాబట్టి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దీనికి ఎవరు అర్హులు అని చాలామంది అడిగారు కాబట్టి మళ్ళీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్ తప్పకుండా ఇస్తాను. చాలామంది ఎదురు చూస్తున్నారండి. మెసేజ్లకు రిప్లై ఇవ్వలేకపోయాను, దయచేసి ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ అందజేస్తానండి. తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.